పెరుగుతున్నటువంటి చిన్న పిల్లల్ని మనము దేవుళ్ళతో సమానము. పిల్లలు ఎవరితో సమానం? ఇక్కడ అమ్మలు ఉన్నారు, అమ్మలు నాన్నలు చెప్పాలి. ఎవరితో సమానం? దేవుళ్ళతో సమానం. మరి పిల్లలు పెరిగి పెద్ద అయినాక ఎవరితో సమానం? ఆన్సర్ లేదు కదా మన దగ్గర. కానీ ప్రపంచం అంతా ఈరోజు చెప్తుంది ఏంటంటే పిల్లలు చిన్నప్పుడు నిజంగా దేవుళ్ళతో సమానమే, కానీ పెరిగిన తర్వాత వాళ్ళు అనేక మంది రాక్షసులుగా మారుతున్నారు. కాబట్టి ఈరోజు ప్రపంచంలో ఎవరైతే నిజంగా చదువు నేర్చుకున్నారో, చదువు అనే మాటను నేర్చుకున్నారో, చదువు కాదు, చదువుకి అర్థం వేరే. కాబట్టి చదువుకున్నాక పిల్లలు ఏ విధంగా కావాలి, చదువు యొక్క పరమార్థం ఏమిటి, చదువు ఎందుకు నేర్చుకోవాలి? ఒక ప్రశ్న మీరు వేసుకుంటే, మన దేశం నుంచి బ్రిటిష్ వాడు వెళ్ళిపోయేటప్పుడు ఒక అత్యద్భుతమైన మాట చెప్పాడు. ఇప్పటికీ మన స్కూళ్ళలో ఆ కొటేషన్ రాసి పెడతాం. ఆ కొటేషన్ పేరు మీకు అందరికీ తెలుసు, కోటి విద్యలు కూటి కొరకే. నిజమా? ప్రపంచంలో 84 లక్షల జీవరాశులు, పందులు, కుక్కలు, నల్లులు, పిల్లులు, ఇలా అనేక రకాలైనటువంటి జంతువులు ఉన్నాయి కదా. ఈ జంతువులను కూడా మనకన్నా మంచిగా తింటున్నాయి. గుర్తుపెట్టుకోండి, అడవిలో ఒక సింహం కానీ పులి కానీ వేటాడితే తను సంతృప్తిగా తినే వరకు వెళ్ళదు. ఈ ప్రపంచంలో మనిషి తప్ప అనేక జంతువులు, మనిషి తప్ప మిగతా జంతువులన్నీ కూడా చాలా సంతృప్తిగా భోజనం చేస్తున్నాయి, ఒక మనిషి మాత్రం కాదు. కాబట్టి కూటి కొరకే ఒకవేళ విద్య నేర్చుకోదలుచుకుంటే మనకన్నా ఎక్కువ ఎడ్యుకేషన్ కావాల్సినటువంటిది జంతువులకి. కానీ జంతువులకి పాఠశాలలు లేవు, కానీ అవి చాలా ఆనందంగా భుజించగలుగుతున్నాయి, తినగలుగుతున్నాయి, జీవించగలుగుతున్నాయి. కానీ మనిషికి మాత్రమే పాఠశాల ఉన్నది, మనిషికి మాత్రమే బడి ఉన్నది, మనిషికి మాత్రమే చదువు నేర్చుకోవాలంటే ఒక నియమం ఉన్నది. ఎందుకోసం నియమం పెట్టారు? మనిషికి ఎందుకు చదువు అవసరమని నియమం పెట్టారంటే స్వామి వివేకానంద ఇంగ్లీష్లో కొటేషన్ చెప్పాడు. ఆయన అడిగారు, అసలు ప్రపంచం అంతా ఇలా విద్య మీద చాలా ఫోకస్ చేయబడుతుంది, విద్య అంటే ఏమిటి, మీరు ఏం చెప్తారని ఆయన అడిగితే ఆయన ఇంగ్లీష్లో ఒక కొటేషన్ చెప్పాడు. Education is a manifestation of divine perfection which is already existing in the man. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనిషి పుట్టుకతో దేవుడు, కానీ నేను దేవుణ్ణి, నాలో దైవత్వం ఉన్నది, డివినిటీ అనేటటువంటి ఒక పదం ఉన్నది. దీని ద్వారా ప్రపంచానికి నేను సేవనందించాలి, దేవునిలో కలిసిపోవాలి, జీవన్ముక్తి పొందాలి. అందుకోసమని దేవుడిగా పుట్టినటువంటి మనిషిని నువ్వు దేవుడివి అని గుర్తింపజేస్తూ అతనిలో దైవత్వాన్ని నిరింపజేసేటటువంటి ఒక వ్యవస్థనే విద్య అని అంటారని చెప్పేసి స్వామి వివేకానంద చెప్పాడు. కాబట్టి ఈరోజు మనం ప్రపంచం అంతా ఒకళ్ళు చూస్తే, ఇలా ప్రపంచంలో పరిస్థితి చూస్తే అనేక రకమైన మేధావులు ప్రపంచంలో ఆలోచిస్తున్నారు. పారిశ్రామిక విప్లవం కన్నా ముందు ఈ ప్రపంచంలో ప్రజలు చాలా శాంతిగా ఉండేవారు, తక్కువ యుద్ధాలు జరుగుతుండేవి. కానీ ఎప్పుడైతే విద్య పెరుగుతూ వస్తుందో, లిటరరీ నాలెడ్జ్, అక్షర జ్ఞానం మాత్రం, మీరు విద్య అన్నది ఇప్పుడు చదువుకునేటటువంటి చదువు కాదు, ఓన్లీ అక్షర జ్ఞానం మాత్రమే. ఈ అక్షర జ్ఞానం ప్రపంచంలో ఎప్పుడైతే పెరుగుతూ వస్తుందో మనిషిలో అనేక రకాలైనటువంటి వికృతులు ఈరోజు పెంపొందించి వస్తున్నాయి. కాబట్టి ప్రపంచ మేధావులందరూ కూడా ఆలోచించారు, భారతదేశంలో ఉన్నటువంటి మేధావులందరూ ఆలోచించారు. బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు దాదాపు 3,50,000 పైగా ప్రజలు, దేశభక్తులు, స్వాతంత్ర సమరయోధులు ఈ దేశం కోసం ప్రాణాలను విడిచారు. బ్రిటిష్ వాడు రాసుకున్న లెక్కల ప్రకారం ఒక రకంగా మిగతా ఆలోచిస్తే అనేక లక్షల మంది దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించారు. అప్పుడు అనుకున్నారు ఏంటి అంటే, బ్రిటిష్ వాడు ఒకవేళ మన దేశం నుంచి వెళ్ళిపోతే ఈ దేశం చాలా అత్యద్భుతంగా డెవలప్ అవుతుంది. ఏ దేశంలో ఏదైతే సంస్కృతి ఉన్నదో, ఈ దేశంలో ప్రజల యొక్క కట్టుబాట్లు కానీ, రీతులు కానీ, ఈ ప్రజల యొక్క దైవాలు కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తిరిగి పునరుత్తేజితం అవుతాయి. కాబట్టి బ్రిటిష్ వాడి స్వాతంత్రం తర్వాత, వాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ దేశంలో జరిగినటువంటి పరిణామాలని సంఘ పెద్దలు నిశ్చితంగా పరిశీలించారు. ఇంతకుముందు వారు చెప్పినట్టుగా ఏదైతే ఈ దేశంలో అనేక రకాలైనటువంటి స్కూల్స్ ఉండేవి, నేను ఎక్కువగా చెప్పను, కానీ ఈ ప్రాంతాన్ని, మనం నివసిస్తున్నటువంటి ప్రాంతాన్ని పరిపాలించినటువంటి నవాబులు, ఆర్కాట్ నవాబులు, తిరుపతి వెంకటేశ్వరులకి 7 కొండలు దానపత్రము రాసిచ్చినటువంటి నవాబుల కాలంలో 25,000 పాఠశాలలు మన ప్రాంతంలో ఉండేవి. గుర్తుపెట్టుకోండి, ఇది నేను చెప్పలే, కండవల్లి సత్యవప్రసాద్ గారు ఆయన చదువుల చెట్టు అనే పుస్తకంలో ఈ దేశంలో బ్రిటిష్ వారి కన్నా ముందు ఎన్ని పాఠశాలలు ఉండేవి, ఎన్ని విద్యలు ఈ దేశంలో నేర్పబడుతుండేవి,
ఇవన్నీ చూసినటువంటి మెకాలే బ్రిటిష్ పార్లమెంట్ ప్రసంగంలో ఒక మాట చెప్పాడు. ఏమిటి చెప్పాడు తెలుసా? ఐ ట్రావెల్ క్రాస్ అండ్ బిట్ ఆఫ్ ఇండియా. నేను భారతదేశం నలుమూలలా తిరిగాను, ఎక్కడ కూడా నాకు ఆకలితో అలమటిస్తున్నటువంటి ఒక్క వీధి ముక్క కనిపించలేదు, ఒక దొంగ కనిపించలేదు. ఇలాంటి ఒక దేశాన్ని మనం జయించామని చెప్పడం పొరపాటు అని చెప్పాడు. గుర్తుపెట్టుకోండి, ఈ నా వర్డ్స్ కాదు. 1835 ఫిబ్రవరి 2 బ్రిటిష్ పార్లమెంట్ లో మెకాలే చేసినటువంటి ప్రసంగం. మరి బ్రిటిష్ వారు ఆలోచించారు ఈ దేశాన్ని ఎట్లా నాశనం చేయాలి. అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, భారతదేశంలో సంస్కారవంతమైనటువంటి యువత ఉన్నారు, భారతదేశంలో ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి, ప్రతి విలేజ్ కి ఒక వీధి బడి ఉన్నది, భారతీయులు విద్యలో ప్రపంచంలో అగ్రగాములు, కాబట్టి వారి విద్యా వ్యవస్థను మొత్తం నాశనం చేసినట్టయితే ఆ దేశం నాశనం అవుతుందని. అందుకోసమని మెకాలే ఒక విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఇది ప్రవేశపెడుతూ తన తండ్రికి ఒక ఉత్తరం రాశాడు. నాన్న, నేను భారతదేశంలో ఒక విద్యా విధానాన్ని ప్రవేశపెడుతున్నాను. ఈ విద్యా విధానం 50 సంవత్సరాలు భారతదేశంలో ఉంటే భారతీయులందరూ కూడా తెల్లవారిలాగా ప్రవర్తిస్తారు, తోలు మాత్రమే నల్లగా ఉంటుంది, వారి భాష, వేషము, భూషణము అన్ని మారిపోతాయి, బ్రిటిష్ ప్రభుత్వానికి క్లర్కులుగా తయారు కాబడతారు. ఈ లెటర్ నేను రాయలే, మెకాలే వాళ్ళ తండ్రికి రాశాడు. ఆ విద్యా విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టాడు. దురదృష్టవశాత్తు ఈ రోజు వరకు కూడా ఈ దేశంలో మెకాలే ప్రవేశపెట్టినటువంటి విద్యా విధానం సాగుతున్నటువంటి క్రమంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల వరకు ఈ దేశంలో విద్యా విధానంలో మార్పు లేదు. కాబట్టి సంఘ పెద్దలు ఆలోచించారు, మనదైనటువంటి ఈ దేశం యొక్క శీతోష్ణ స్థితికి, ఈ దేశంలో పండేటటువంటి పంటలకి, ఈ దేశంలో ఉన్నటువంటి దైవానికి, ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతికి అనుగుణంగా ఈ దేశంలో విద్యా విధానం ఉండాలి. ఈ దేశం యొక్క పరమ పవిత్రమైనటువంటి మట్టి నుంచి అనేక విద్యా కుసుమాలు రావాలి. అందుకోసమని మొట్టమొదటి శిశు మందిరాన్ని 1952లో గోరఖ్పూర్ లో ప్రారంభించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు శిశు మందిరాలు, గుర్తుపెట్టుకోండి, 25,000 శిశు మందిరాలు, 35 లక్షల మంది విద్యార్థులు ఈ రోజు శిశు మందిరాలలో, అలాగే 1,65,000 మంది ఆచార్యులతో ఈరోజు అత్యద్భుతంగా శిశు మందిరాలు ఈరోజు భారతదేశంలో విలసిల్లుతుంది. ఇంతకుముందు ఒక భర్త మాట్లాడుతూ చెప్పారు, చదువు ఏమి చెప్పాలి, మీకు ఆశ్చర్యపోతారు. ఈ రోజు ప్రపంచంలో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వ్యక్తుల్లో విద్యార్థులే అధికంగా ఉన్నారు. చదువు వచ్చినటువంటి వాళ్ళే ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ చదువుకున్నటువంటి ఏ చదువులో కూడా ఆత్మహత్య పాపము అనేటటువంటి ఒక్క మాట లేదు. కాబట్టి ఆత్మవిశ్వాసము లేనటువంటి విశ్వాసహీనులను ఈ రోజు విద్యా వ్యవస్థ తయారు చేస్తున్నటువంటి క్రమంలో విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థ ఒక ఆలోచన చేసింది. ఈ చిన్నారి విద్యార్థులని జనతా జనార్దనులుగా, దేవుళ్ళుగా మార్చేటటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి విద్యా ప్రణాళికని ఈరోజు విద్యాభారతి అందిస్తుంది. ఆ విద్యా ప్రణాళికలో శిశువాటిక అనే ఒక పదం ఉంటుంది. ఏమిటి? చిన్నారి విద్యార్థులని ఎలా మనం చదువు చెప్పాలి. ఒకవేళ మీరు ఎడ్యుకేషన్ సైకాలజీలోకి వెళ్తే బీఈడి, ఎంఈడి ఒకవేళ మీరు చదివి ఉంటే అందులో ఒక మాట చెప్పబడుతుంది, ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తి నిర్మాణము 12 సంవత్సరాల వయసు మాత్రమే, 12 సంవత్సరాల వయసు వరకు మాత్రమే నిర్మాణం చేయబడుతుంది. తర్వాత ఆ వ్యక్తిత్వాన్ని బ్రష్ అప్ చేయడం జరుగుతుంది, పాలిష్ చేయడం జరుగుతుంది. కాబట్టి 12 సంవత్సరాల లోపల ఎలాంటి విద్యా విధానం అందించాలి, మిగతా ఎక్కడ కూడా పాఠ్య ప్రణాళిక లేదు. కానీ శిశు మందిరంలో శిశువాటిక ద్వారా ఈ ప్రణాళిక అందించబడుతుంది. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని శిశు మందిరాల్లో, అన్ని ఆవాస విద్యాలయాల్లో విద్యాభారత్ ద్వారా నడపబడేటటువంటి అన్ని ఆవాస విద్యాలయాల్లో మీరు పాఠశాలలోకి వెళ్ళగానే మన లక్ష్యము అనే ఒక మాట కనిపిస్తుంది. అర్థం ఏమిటి? ఈ విద్యాలయం ఎందుకు స్థాపించాం, ఈ పాఠశాల ఎందుకు స్థాపించామని. అందులో 2-3 లైన్స్ మీకు చెప్తాను. నేటి యువతరం హిందుత్వ నిష్ట, రాష్ట్రభక్తితో ఓతప్రేతమై శారీరక, ప్రాణిక, మానసిక, ఆధ్యాత్మిక, బౌద్ధిక వికాసాలని పరిపూర్ణంగా అలవరుచుకోవాలి. జీవితంలో ఈ రోజు ఎదురవుతున్నటువంటి అన్ని సవాళ్ళని అధిగమించగలగాలి. అడవులలో, కొండలలో, పూరిపాకల్లో నివసిస్తున్నటువంటి దీనులు, దుఃఖితులైనటువంటి మన బంధువులని ఆదుకోవాలి. సంపూర్ణ సమాజాన్ని వికసింపచేయడం కోసం జాతీయ విద్యా విధానాన్ని పరిపుష్టి చేసుకోవాలి అనేటటువంటి ఒక లక్ష్యం మనకి ఈరోజు ప్రతి పాఠశాలలో కనిపిస్తుంది. ఎందుకు పుట్టాం మనం ఇక్కడ? ఇంతకుముందు అందరూ పేరెంట్స్ అందరూ కూడా ప్రార్థన చేశారు. మన విద్యార్థులు ప్రార్థనలో ఏమని చెప్పారు తెలుసా? అమ్మ నాకు 1 కోటి రూపాయలు ఇయ్యు, రేపు ఒక మంచి ఉద్యోగం ఇయ్యు. ఇవన్నీ ఏమీ చెప్పలే. అమ్మను ప్రార్థించేటప్పుడు
జగసిర మౌర బనాయే భారత్ బహుబల విక్రమదే. ఈ భారతదేశము నేను పుట్టినటువంటి దేశం ఏదైతే ఉందో ఈ దేశం ఈ సమస్త విశ్వానికి కూడా ఒకప్పుడు గురువుగా ఉన్నది. మళ్ళీ గురువుగా ఈ దేశం ఎదగడానికి కావలసినటువంటి శక్తిని నాకు ఇమ్మని అందులో అమ్మకి ప్రార్థన చేస్తూ, అమ్మ విమలమతిదే, మతి కాదు ఖాళీ నాలెడ్జ్ అడగలే మన పిల్లలు, మంచి మతి ఇవ్వమని చెప్పారు. బ్యూటిఫుల్ నాలెడ్జ్ ఉన్నటువంటి విమలమైనటువంటి స్వచ్ఛమైనటువంటి జ్ఞానాన్ని కావాలని అడిగారు. ఇలా శిశు మందిరం ప్రతి విద్యార్థి యొక్క సర్వాంగీణ వికాసం కోసం శిశు మందిరం ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు ప్రపంచంలో ఎదురవుతున్నటువంటి అనేక సమస్యలను పరిష్కరించగలిగేటటువంటి ఒకే ఒక వ్యవస్థ అది ఏదైనా ఉంది అంటే విద్యా భారతి ద్వారా పిల్లలకి అందిస్తున్నటువంటి అత్యద్భుతమైన విద్య. నేను 3 నిమిషాల్లో 3 మాటలు చెప్పి ముగిస్తాను. ఎలాంటి విద్యను అందించాలి? ఇలా పేరెంట్స్ అందరూ ఉన్నారు ఇక్కడ. మీరు ఆలోచించండి ఒకసారి. ఏ తల్లి అయినా సరే ఒక శిశువు పుట్టినప్పుడు పెరుగుతున్నప్పుడు దొడ్డికి పోతారు, అందులోనే మూత్రం పోస్తారు. ఏ తల్లి అయినా సరే చిచి వీడు వాసన వస్తుందని తీసి బయట చెత్త కుప్పలో వేస్తుందమ్మా. ఏమ్మా తల్లులు ఎవరైనా వేశారా మీ పిల్లల్ని? వేయలే కదా, వెయ్యరు కూడా. ఏం చేస్తుంది తల్లి? ఆ పిల్లని మంచిగా తీసి, పాపను మంచిగా తీసి, మంచి సబ్బుతో రుద్ది, మంచిగా బేబీ ఆయిల్ రాసి, పౌడర్ రాసి ముద్దు పెట్టుకుంటుంది. అలా అత్యద్భుతంగా తన పిల్లల్ని ఒక తల్లి పెంచుతుంది. ఈ పెంచేటటువంటి తల్లికి వృద్ధాప్యంలో ఇంత అన్నము పెట్టుమనేటటువంటి ఒక్క మాట కూడా ఈ రోజు కేజీ నుంచి పీజీ వరకు విద్యలో ఎక్కడ లేదు. కానీ శిశు మందిరంలో ఒక మాట చెప్తారు, ఈ ప్రపంచంలో దేవుడు ఉన్నాడు అంటే ఆ దేవుడికి ప్రతిరూపం ఎవరన్నా ఉన్నారు అంటే అది తల్లి. కాబట్టి శిశు మందిరంలో మొట్టమొదటి మాటగా విద్యార్థులకు చెప్పేటటువంటి అంశం మాతృదేవోభవ. రెండవ విషయం గుర్తుపెట్టుకున్నారా మీరందరూ? ఏ తండ్రి అయితే తన రక్తాన్ని పూర్తిగా తన పిల్లల కోసం, తన జాతి కోసం ఇస్తాడో ఆ తండ్రికి అన్నం పెట్టుమని కూడా ఎక్కడ లేదు, గుర్తుపెట్టుకోండి ఈ రోజు విద్యా విధానంలో. కానీ శిశు మందిరంలో రాగానే రెండవ పదంగా శిశు మందిరంలో ఉన్న పిల్లలకి చెప్తారు, ఆవాస విద్యాలయంలో పిల్లలకి చెప్తారు, నీ కోసం అన్ని సర్వస్వము త్యాగం చేసేటటువంటి తండ్రి దేవునికి అమ్మ తర్వాత మరో దేవుడు. కాబట్టి పితృదేవోభవ రెండవ మాటగా ఈ రోజు శిశు మందిరంలో చెప్తారు. సరే, అమ్మ నాన్న అయితే కన్నారు, మనకన్నీ చేశారు, కానీ ఏమి సంబంధం లేకున్నా సరే తనలో ఉన్నటువంటి జ్ఞాన శక్తిని మొత్తము తన విద్యార్థులకు ఇచ్చి గురువు త్యాగం ఏదైతే చేస్తాడో ఈ రోజు ప్రపంచంలో గురువు లేనటువంటి ఏ విద్యార్థి కూడా ఈ రోజు ప్రపంచంలో గొప్పవాడిగా ఎదిగినటువంటి సంఘటనలు మనకు కనిపించవు. కాబట్టి తనలో ఉన్న జ్ఞాన సంపదనంతా తన విద్యార్థులకు ఇచ్చేటటువంటి గురువు ఆచార్యుడు తృతీయ దేవత. కాబట్టి మూడవ పదంగా శిశు మందిరంలో ఆచార్య దేవోభవ. కాబట్టి ఈ ముగ్గురైతే చెప్పారు, కానీ మన చుట్టూ ఒక సమాజం ఉన్నది, మన చుట్టూ అనేక మంది మనుషులు ఉన్నారు. కాబట్టి ఈ మనుషులను కూడా పూజింపజేయాలి. కాబట్టి 4వ పదంగా శిశు మందిరంలో సమాజ దేవోభవ. నీ చుట్టూ ఉన్నటువంటి సమాజం కూడా దేవునితో సమానం. ఈ 4వ పదం తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క పరమ పూజనీయ 2వ సరసంఘ చాలక్, ద్వితీయ సరసంఘ చాలక్ పరమ పూజనీయ గురూజీ ఒక మాట చెప్పాడు, ఈ తల్లి తండ్రి గురువు ఈ సమాజము వీటితో పాటే నువ్వు ఏ భూమి మీద అయితే నివసిస్తున్నావో, ఏ భూమిలో పండిన పంటలు తింటున్నావో, ఏ భూమిలో పండిన పంట ద్వారా వస్తున్నటువంటి బట్టలను కట్టుకుంటున్నావో, ఏ భూమిలో ఉన్నటువంటి జలాన్ని తాగుతున్నావో, ఏ భూమి మీద వీస్తున్నటువంటి గాలిని తీసుకుంటున్నావో, ఈ భూమి కూడా నీకు దేవునితో సమానం. కాబట్టి 5వ పదంగా రాష్ట్ర దేవోభవ. ఇది వారు చెప్పినటువంటి అంశం. ఈ 5 అంశాలను ఆధారంగా శిశు మందిరంలో విద్యార్థులని అత్యద్భుతంగా తయారు చేస్తారు. ఆత్మవిశ్వాసం. తెలంగాణ భాషలో ఒక మాట ఉంటుంది, అరే కష్టాలు మనుషులకు రాకపోతే చెట్లు చెదలకు వస్తాయిరా అని చెప్పేసి మీ పెద్ద మనుషులు మీకు చెప్పి ఉంటారు. కాబట్టి మనిషి అనేటటువంటి పుట్టుకనే కష్టంతో అనుభవించాలి. కష్టం లేకుండా ఏ మనిషి భూమి మీద పుట్టడు. కాబట్టి ఎదురైనటువంటి అన్ని కష్టాలని, అన్ని సవాళ్ళని ఎదుర్కొనగలిగేటటువంటి ఆత్మవిశ్వాసం కలిగినటువంటి యువతరాన్ని నిర్మింపజేయడం కోసం శిశు మందిరంలో అనేక మంది గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు శిశు మందిరంలో చెప్తారు, ఈ పాఠశాలలో చెప్తారు. కాబట్టి ఈరోజు సమాజంలో అనేక వికృతులు ఉన్నాయి.
ఈ వికృతులన్నిటికీ విరుగుడు ఒకటి సనాతన ధర్మం అనేటటువంటి మాట చెప్తున్నారు. ఈ 4 పదాలు చెప్పి ముగించేస్తారు. మనకందరికి సనాతన ధర్మం అనగానే అదో పెద్ద సంస్కృత పుస్తకం, ఇంత పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకంలో సనాతన ధర్మం మనం చదవాలి, లేకుంటే సనాతన ధర్మం అంటే మనకు తెలియదని అనుకుంటున్నాం. నేను 4 మాటల్లో సనాతన ధర్మం 3 మాటల్లో చెప్తాను. సనాతన ధర్మం అంటే ఏమిటి అంటే, ఈ ప్రపంచములో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి ఈ భూమి మీద జీవించడానికి మాత్రమే పుట్టాడు. ఈ ప్రపంచంలో మంచిని చూడడానికి మాత్రమే పుట్టాడు. ఈ ప్రపంచంలో తన్మయత్వం చెందడానికి మాత్రమే పుట్టాడు. కాబట్టి ఎవడు అన్యాయంగా చంపబడడానికి వీల్లేదు, అన్యాయంగా హింసించబడడానికి వీల్లేదు. ఈ మాట చెప్తూ 1,0700 శ్లోకాలని వేదవ్యాసుడు చెప్తుండే గణేశుడు రాశాడు. గణేశుడు అడిగాడు, ఏమయ్యా ఈ 1,0700 శ్లోకాలని ఎవరు చదువుతారు? అసలు ఈ 1,0700కి సంబంధించినటువంటి ఒక్క పదంలో మొత్తం నాకు సమాధానం చెప్పమన్నాడు విఘ్నేశ్వరుడు వేదవ్యాసుని. అప్పుడు వేదవ్యాసుడు చెప్పినటువంటి మాట తెలుసామా మీకు? పరోపకారాయ పుణ్యాయ పరపీడనాయ పాపాయ. మహాభారతం మొత్తం యొక్క అర్థాన్ని ఒక సెంటెన్స్ లో చెప్పేశాడు వేదవ్యాసుడు. కాబట్టి పరులకి సేవ చేయడం పుణ్యం, పరులని హింసించడం పాపం. కాబట్టి ప్రపంచంలో హింస లేకుండా చేయడం కోసం సాగేటటువంటి ఒక యజ్ఞం సనాతన ధర్మం. అందుకోసమని అందులో 3 పదాలు చెప్పి ముగిస్తాను. మొట్టమొదటి పదం మాతృవత్ పరభార్యేషు. మొట్టమొదటి పదం, అమ్మలు అయ్యలు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. మాతృవత్ పరభార్యేషు. ఈ ప్రపంచంలో ఒకవేళ స్త్రీ కనిపిస్తే నీ భార్య కాని ప్రతి స్త్రీ కూడా తల్లితో సమానం. ఇప్పుడు చెప్పండి, ఇది సనాతన ధర్మం యొక్క మొట్టమొదటి పదం. ఈ ఒక్క పదానికి ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి యువకులకి మనం చెల్లించినట్టయితే స్త్రీని అల్లా దురదృష్టకరమైన రీతిలో, ఇంతకుముందు చెప్పినట్టుగా అవమానకరమైనటువంటి రీతిలో చూసేటటువంటి బాధ ప్రపంచానికి తప్పుతుంది. కాబట్టి సనాతన ధర్మం యొక్క మొట్టమొదటి వాక్యం మాతృవత్ పరభార్యేషు. తర్వాత ఏముంటది? ఇంకా పైసలు. దానికోసం సనాతన ధర్మంలో మాట చెప్పారు, పరద్రవ్యాని లోష్టవత్. అసలు ఇతరుల యొక్క ద్రవ్యం ఏదైనా ఉంటే అది మట్టితో సమానం. నీ కళ్ళ ముంగట 1 కోటి రూపాయలు కనిపించదు కాక, ఈరోజు బంగారం రేటు, వెండి రేటు బాగా పెరిగింది, కిలోలకు వెళ్ళి బంగారం వెండి కనిపించచ్చు కాక, అది నీ సంపాదన కానప్పుడు అది మట్టితో సమానంగా చూడమని చెప్పినటువంటి ఒక అత్యద్భుత ధర్మం ఏదైతే ఉందో అది సనాతన ధర్మం. 3వ సెంటెన్స్ ఆత్మవత్ సర్వభూతేషు. అరే మనిషి నువ్వు ఒక్కడివే కాదబ్బా, ఈ ప్రపంచంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశుల్లో ఉండేటటువంటి ఆత్మస్వరూపమైనటువంటి పరమేశ్వరుడు ఒక్కడే. నీలో ఉన్నటువంటి దేవుడు, నీ పక్కకున్నటువంటి జంతువులు, మనిషిలో ఉన్నటువంటి దేవుడు ఒక్కడే. కాబట్టి మనుషులందరినీ కూడా దైవ స్వరూపులుగా చూడమంటుంది సనాతన ధర్మం. చెప్పండి, 3 వాక్యాలు కూడా ఇలా ప్రపంచ ప్రజలకు అర్థమయ్యేటట్టుగా, భారతీయ ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్తే ప్రపంచంలో ఈరోజు ఏ యుద్ధము ఉండదు, ఒకరినొకడు మోసం చేసుకోవడం ఉండదు, ఇంకా ఏ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఈ 3 వాక్యాలతో సనాతన ధర్మం ముగుస్తుంది. సనాతన ధర్మాన్ని చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్పేటటువంటి పాఠశాల ఏదైనా ఉంది అంటే అది ఆవాస విద్యాలయాలు, శిశు మందిరాలు. కాబట్టి మళ్ళీ ఒకసారి ఈ 3 మాటలు చెప్తూ, మాతృవత్ పరభార్యేషు పరద్రవ్యాని లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతేషు ఏసద్ధర్మ సనాతనః. ఇది సనాతన ధర్మం అంటే. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అమ్మలకు ఒక మాట చెప్తాను, మన పిల్లల్ని ఎలా పెంచాలి? ఎవడికి అన్నం పెట్టినట్టుగా, ఇంట్లో కూర్చుని పప్పు శుద్ధలుగా ఉండేటట్టుగా, ఖాళీ 2 పాఠాలు 1-2 ABCలు చదువుకుంటే పెంచేవాళ్ళుగా కాదు. నేను 3 మాటలు రోజు చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ అమ్మలు ఉంది కాబట్టి మీలాగనే ఒక చిన్న పాప ఉండేది, 8 సంవత్సరాల పాప, 300 సంవత్సరాల కిందట. అమ్మాయి రోజు ఒక శివలింగాన్ని పూజించేది. ఒక దుర్మార్గుడు ఆ శివలింగాన్ని ఒకరోజు అపవిత్రం చేశాడు. ఈ 8 సంవత్సరాల పాప వాళ్ళ నాన్నతో చెప్తుంది, నాన్న నేను పూజించేటటువంటి శివలింగాన్ని వాడు అపవిత్రం చేస్తున్నాడు, వాడిని చంపేయమంటుంది. వాళ్ళ నాన్న చెప్తాడు, మనం పరాయి పాలనలో ఉన్నాం, నేనేమీ చేయలేనన్నాడు. ఆ పాప పెరిగి పెద్దదై పెళ్లి చేశారు. ఆ పాప పెళ్లి చేసిన తర్వాత కూడా సేమ్ సంఘటన రిపీట్ అవుతుంది. అప్పుడు భర్తతో చెప్తుంది, ఏమండి నేను పూజించేటటువంటి నా దేవుణ్ణి వాడు అపవిత్రం చేస్తున్నాడు, చంపేసేయమని. భర్త కూడా సేమ్ అదే విషయాన్ని చెప్పాడు, మనం పరాయి పాలనలో ఉన్నాము,
కాబట్టి కుదరదని చెప్పాడు. ఆ యువతి ఒక ప్రతిజ్ఞ చేసుకున్నది. ఆ శివుణ్ణి ఆవాహన చేసింది, ఒకవేళ నా గర్భంలో గిల్లా ఒక శిశువు జన్మిస్తే అది నీవుగా రావాలి, అది నీవుగా రావాలి, నా ధర్మాన్ని సంరక్షించేవాడిగా రావాలని శివుణ్ణి ఆవాహన చేసి కన్నటువంటి ఒక పుత్రరత్నమే ఈ ప్రపంచంలో హిందూ ధర్మ సామ్రాజ్య స్థాపన చేసినటువంటి ఛత్రపతి శివాజీ. ఆ తల్లి పేరే జీజియా మాత, గుర్తుపెట్టుకోండి. ఒక తల్లి అనుకుంటే ఒక ఛత్రపతి శివాజీని సృష్టించగలుగుతుంది. రెండో వ్యక్తి పేరు చెప్తాను మీకు. ఈరోజు ప్రపంచంలో యుద్ధం అంటే ఏమిటి, భారతదేశానికి స్వతంత్రం ఎవరు తీసుకొచ్చారు, రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. కానీ ఒక వ్యక్తి పేరు భారతదేశంలో ఎప్పుడు వినబడుతూ ఉంటుంది. ఆ వ్యక్తి పేరు సుభాష్ చంద్రబోస్. ఆయన చిన్నప్పటి ముద్దు పేరు శింబు. మీరు కూడా మీ పిల్లల్ని లడ్డు బొడ్డు బొడ్డు అని పిలుస్తుంటారు కదా, నేను మా పిల్లల్ని అట్లే పిలుస్తాను. చిన్నపిల్లగాడు ఒకరోజు పార్కులో, కటక్లో ఒక పార్క్ నుంచి పోతే ఒక అమ్మ ఏడుస్తూ ఉంటుంది. అమ్మ దగ్గరికి వెళ్ళి షార్ట్ గా చెప్తున్నాను మీకు, ఎందుకు ఏడుస్తున్నాం అనమంటే 2 రోజుల నుంచి నేను భోజనం చేయలేదు. ఈ చిన్నారి శింబు తన దగ్గర ఉన్నటువంటి స్కూల్ క్యారేజ్ బాక్స్ ను అమ్మకు తినిపించి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ గుర్తుపట్టింది. ఏరా ముఖం ఇట్లా అయిపోయిందంటే, నేను పార్క్ లో వెళ్తుంటే ఒక అమ్మ ఏడుస్తూ ఉన్నది, 2 రోజుల నుంచి భోజనం చేయలే, కాబట్టి నా భోజనాన్ని అమ్మకు పెట్టాను. మీరైతే ఏం చేస్తారమ్మా, బుద్ధునాథరా మీరేమన్నా, నేను మీకోసం మంచి వంకాయ కుర్మా వండి పెట్టాను, తినవురా అని చెప్పేసి మనం కొడతాం మీరు వాళ్ళు. కానీ ఆ శింబు వాళ్ళ అమ్మ అలా కొట్టలే, చాలా మంచి పని చేసావు నాన్న, రేపటి నుంచి 2 క్యారియర్లు కట్టిస్తాను. సో 2 క్యారియర్లు అమ్మ కట్టించేది, ఆ ముసలమ్మకు భోజనం పెట్టేది రోజు ఈ శింబు. ఒకరోజు వర్షంలో అమ్మ చనిపోయింది, మున్సిపాలిటీ వాళ్ళు శవాన్ని తీసుకెళ్లారు. ఆ పార్క్ నుంచి వెళ్ళేటటువంటి 8 సంవత్సరాల శింబుకు పార్క్ కీపర్ని అడిగాడు, నేను రోజు అన్నం పెట్టేటటువంటి అమ్మ ఏది అని. ఈ అమ్మ చనిపోయిందని చెప్పారు వాళ్ళు. రోజు ఏడుస్తూ స్కూల్కి వెళ్ళాడు, ఏడుస్తూ ఇంటికి వచ్చాడు, 2 క్యారియర్లు అలాగే ఉన్నాయి. వాళ్ళ అమ్మ క్యారియర్లు చూసి ఏందన్నా 2 క్యారియర్లు అలాగే ఉన్నాయి, ఎందుకు తినలేవు. వాళ్ళ అమ్మను పట్టుకొని చిన్నారి శింబు ఏడుస్తూ చెప్పాడు, నేను రోజు అన్నం పెట్టేటటువంటి అమ్మ చనిపోయింది. వాళ్ళ అమ్మ ఏం చెప్పింది తెలుసా అప్పుడు, నాన్న ఒక్క అమ్మ గురించే నువ్వు ఆలోచిస్తున్నావు. ఈరోజు భారతదేశంలో 35 కోట్ల మంది ఇలాంటి ప్రజలు బ్రిటిష్ వారితో హింసించబడుతున్నారు. నీకు చేతనైతే, నీకు చేవనైతే నువ్వు యువకునిగా ఎదిగిన తర్వాత ఈ దేశం స్వతంత్రం కోసం ప్రయత్నించమని చెప్పింది అమ్మ. గుర్తుపెట్టుకోండి, ఆ అమ్మ పేరే ప్రభావతి దేవి, ఆ కొడుకు పేరే సుభాష్ చంద్రబోస్. ఒక తల్లి ఈరోజు ప్రపంచంలో సుభాష్ చంద్రబోస్ తయారు చేసింది. ఇలా భారతదేశ చరిత్ర చూస్తే అనేక మంది గొప్ప వ్యక్తులు తయారు కావడంలో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం, తర్వాత గురువుల పాత్ర కీలకం. కాబట్టి 3 అంశాలని దృష్టిలో పెట్టుకొని ఈరోజు తల్లిదండ్రులు గాని, పోషకులు గాని, సమాజం గాని ఉన్నతమైనటువంటి విద్యను పిల్లలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ విద్య శిశుమందిరంలో మాత్రమే దొరుకుతుందని మీతో మనవి చేస్తూ, అనేక విషయాలు మీతో పంచుకోవాలని ఉన్నా సరే సమయాభావం వల్ల మీరు, మీ పిల్లలు, ఈ సమాజం అత్యద్భుతంగా ఎదగడానికి మనకు, మీకు, నాకు అందరికీ కావలసినటువంటి శక్తిని, యుక్తిని, ఆయుష్ను, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని మనం నమ్మినటువంటి భగవంతుడు మనకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, చాలా శ్రద్ధగా విన్నందుకు మీకందరికీ శిరస్సు వంచి మనపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ జై హింద్.